మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలను ఆర్టీసీ పెంచింది. సాధారణ ప్రజలతో పాటు స్టూడెంట్ పాస్ ధరలను పెంచింది టీఎస్ఆర్టీసీ. నేటి నుంచి కొత్త బస్ పాస్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. 20% పైగా బస్ పాస్ రేట్లను పెంచారు. 1150 రూపాయలు ఉన్న ఆర్డినరీ పాస్ ధరను 1100-400కు పెంచింది. 1300 ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధరను 1600కు పెంచింది టీజీఎస్ఆర్టీసీ. ఇక 1450 రూపాయలు ఉన్న మెట్రో డీలక్స్ పాస్ ను 1800కు పెంచారు. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలను ఆర్టీసీ పెంచింది. సాధారణ ప్రజలతో పాటు స్టూడెంట్ పాస్ ధరలను పెంచింది. నేటి నుంచి కొత్త బస్ పాస్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. 20% పైగా బస్ పాస్ రేట్లను పెంచారు. 1150 రూపాయలు ఉన్న ఆర్డినరీ పాస్ ధరను 1100 పైచిలకు పెంచినట్లుగా తెలుస్తుంది. 1300 ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ ధరను 1600కు పెంచారు. ఇక 1450 రూపాయలు ఉన్న మెట్రో డీలక్స్ పాస్ ను 1800కు పెంచినట్టుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఆర్టీసీలో మంత్లీ బస్ పాస్ ఛార్జీలను పెంచారు. ఈ రోజు నుంచి కూడా పెరిగిన ఛార్జీలు అమలుకి రాబోతున్నాయి. ప్రధానంగా సిటీలో ఎక్కువగా ఈ లోకల్ బస్ పాస్ సంబంధించి తీసుకుంటూ ఉంటారు. ఇంకా వాటిని అన్నింటినీ కూడా ఇటు ఆర్డినరీ కావచ్చు, మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్, వీటన్నిటి ఛార్జెస్ కూడా పెంచింది. ఇంకా మెట్రోలో ఇటు గ్రేటర్ పరిధిలో ప్రధానంగా ఆర్టీసీ సంబంధించి ఆర్డినరీ బస్ ఛార్జెస్ 1150 రూపాయలు ప్రస్తుతం ఉంది. ఇప్పుడు వాటిని 1400 రూపాయలు పెంచారు. అంటే దాదాపుగా 21.74% పెంచారు. ఇక మెట్రో ఎక్స్ప్రెస్ లో పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ప్రస్తుతం 1300 రూపాయలు మంత్లీ వసూలు చేస్తున్నారు. ఇక ఇక్కడి నుంచి 1600 రూపాయలు వసూలు చేయబోతున్నారు. ఇది కూడా 23% పెంచారు. ప్రధానంగా మెట్రో డీలక్స్ ఛార్జీలను అయితే అత్యధికంగా పెంచారనే చెప్పాలి. ఇప్పుడు వరకు మెట్రో డీలక్స్ ఛార్జీలు 1450 ఉంది, వాటిని 1800 రూపాయలకు పెంచారు. 24.14% పెంచారని చెప్పేసి తెలుస్తోంది. ఇక ఆర్డినరీ ఛార్జెస్ అన్నింటిలో కూడా ఇటు మెట్రో కావచ్చు, మెట్రో డీలక్స్ లో కూడా పెంచారు. పెరిగిన ఛార్జీలు అయితే ఈ రోజు నుంచి అమలులోకి రాబోతున్నాయి. ఒక విధంగా స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా కాలేజెస్ స్టార్ట్ అవుతున్నాయి. చాలా మంది స్టూడెంట్స్ బస్ పాస్ తీసుకుంటారు. ఫ్రీ బస్ పాస్ ఎక్కువగా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒక విధంగా ఇది కొంత నిరాశ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆర్టీసీలో ఛార్జీలను పెంచారు. ఇక ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూనే విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగస్తులు నెలవారీగా బస్ పాస్ తీసుకునే వాళ్ళకి మాత్రం షార్ట్ న్యూస్ అనే చెప్పాలి. దాదాపు ప్రతి ఇటు ఆర్డినరీ నుంచి మొదలుకొని సూపర్ లగ్జరీ వరకు ఛార్జెస్ పెంచారు. కాబట్టి మినిమం 20% అయితే పెరిగింది. అత్యధికంగా 24% వరకు ఈ ఛార్జీలను పెంచారు. థ్యాంక్ యూ సునీల్.